వెల్కమ్ టు హెచ్కే సాఫ్ట్వేర్. మన ఫార్మా సాఫ్ట్వేర్లో ఓచెస్ అనేది ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ముందుగా ఓచెస్కి వెళ్ళిపోయి మన పేమెంట్స్ అంటే రిసిప్ట్స్ అంటే ఏంటంటే అర్థం. మన రిసిప్ట్స్ అంటే మనం సేల్ చేస్తే మనకు వచ్చిన పేమెంట్ని రిసిప్ట్స్ అంటారు. అలాగే క్యాష్ ద్వారా వస్తే క్యాష్ రిసిప్ట్, బ్యాంక్ ద్వారా వస్తే బ్యాంక్ రిసిప్ట్. అలాగే పేమెంట్స్ అంటే మన నుంచి పోయే పేమెంట్స్ అంటే మన సాఫ్ట్వేర్ కానీ ఎక్స్పెన్స్ కానీ ఏదైనా ఎంటర్ చేస్తే కనుక దాని పేమెంట్స్ అంటారు. త్రూ క్యాష్ ద్వారా పే చేస్తే క్యాష్ పేమెంట్, బ్యాంక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ పేమెంట్. ఆ బ్యాంక్ పేమెంట్స్ అనేది మనం ఫోన్పే కొట్టచ్చు, గూగుల్ పే కొట్టచ్చు, చెక్కులు ఇవ్వచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ కొట్టచ్చు. ఏదో ఫోన్పే ఏదైనా సరే మన త్రూ బ్యాంక్ ద్వారా పే చేసేవన్నీ బ్యాంక్ పేమెంట్స్. అలాగే బ్యాంక్ రిసిప్ట్లు మనకు వచ్చేయని బ్యాంక్ రిసిప్ట్. సో ముందుగా ఇక్కడ క్యాష్ రిసిప్ట్ ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి రన్నింగ్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది మనకి ఎంత ఉన్నాయి అన్నది. ఈ రన్నింగ్ బ్యాలెన్స్ అనేది క్యాష్ బ్యాలెన్స్ సంబంధించింది. ఈ రన్నింగ్ బ్యాలెన్స్ పార్టీకి మనకి రావాల్సింది. ఇక్కడ నుంచి లెడ్జర్ కొట్టచ్చు, అవుట్ స్టాండింగ్ అయినా కొట్టచ్చు. ఇక్కడ నుంచే ఇక్కడ నేరేషన్ రాసుకొని ఎఫ్టీ సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ బ్యాంక్ రిసిప్ట్ అన్నా కానీ మనం ఏ బ్యాంక్ ఉందో మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ చెక్ నెంబరు అన్నీ ఎంటర్ చేసుకుంటాము. ఇక్కడ ఎఫ్టీ సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. అలాగే పేమెంట్స్ అంటే మనం పే చేసేవి. రన్నింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఇక్కడ మనకి. నేషనల్ వేసి సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. అలా ఇక్కడ బ్యాంక్ పేమెంట్స్ అంటే బ్యాంక్ పేమెంట్ చూసుకుంటాం. ఇక్కడ చెక్ నెంబర్ అన్ని ఎంటర్ చేసుకుంటాం. F3 సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.